నరేష్ మోసగాడని అతని అసలు పేరు దొరబాబు అన్న నిజం తెలుసుకున్న సిద్ధు ఆల్రెడీ అతను ఒకసారి పెళ్లి చేసుకున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి నరేష్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. వాడి పేరు దొరబాబు సార్. వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు. దుబాయ్కి తీసుకువెళ్ళి అమ్మయ్యాలని కూడా చూశాడు. వాడు పరమ నీచుడు సార్ అని చెప్పి తను అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, తెలుసమ్మా, ఇప్పుడు వాడు నరేష్ అని పేరు మార్చుకొని మరొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవద్దని చెప్పండి సార్, వాడు గతంలో 2-3 ఇలాగే మోసం చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే, తనకు నేను చెప్పే కంటే వాడి చేతిలో మోసపోయిన నీలాంటి అమ్మాయి చెప్పడమే కరెక్ట్ అని చెప్పి సిద్ధు ఆ అమ్మాయిని తులసి దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇక అప్పుడు ఆ అమ్మాయి తులసితో, ఏవండి, నరేష్ అనే అతన్ని మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అని చెప్పి అంటూ ఉంటే, అవును అని తులసి అంటుంది. వద్దమ్మా, పెళ్లి చేసుకోకండి, వాడు పరమ దుర్మార్గుడు. వాడు అసలు పేరు కూడా నరేష్ కాదు, దొరబాబు. ఇంతకుముందు వాడు 2-3 పెళ్లి చేసుకొని మోసపోయాడు. అందులో నేను కూడా ఒకదాన్ని అని చెప్పి ఆవిడ తులసికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో తులసి నరేష్ నిజస్వరూపం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరోపక్క నరేష్ కూడా అక్కడే ఉండి కాస్త దూరం నుండి తులసిని, తన భార్యను గమనిస్తూ తులసికి తన గురించి నిజం తెలిసిపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.